వైష్ణవి ఒక చిన్నమ్మాయి. కనీసం 20 ఏళ్ళు కూడా లేదు. అంటే తన టీనేజ్‌ని ఇంకా తను దాటలేదు. కానీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అన్న బాధ్యతని యాక్సెప్ట్ చేసింది. అంతే కాకుండా తన కాళ్ళ మీద తను సొంతంగా నిలబడాలని కూడా ప్రయత్నించింది. అయితే ఇక వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ ఊరి జనాలు ఎంతలాగా బాధపడ్డారంటే, అసలు వైష్ణవి వాళ్ళ అమ్మనైతే వాళ్ళు చూసి తట్టుకోలేకపోయారు. ఒక 20 మంది వాళ్ళ అమ్మగారిని ఆపినా కూడా ఆవిడ బాధ తీరలేదు. శోకసంద్రంలో మునిగిపోయారు ఆవిడైతే. అయితే ఇక ఊరి జనాలకైతే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు విలవిల్లాడుతుంటే వైష్ణవి మళ్ళీ తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఎందుకనంటే అసలు ఆ అమ్మాయి చావుని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలి అంటే, ఈ అమ్మాయి చనిపోయిందా? నిన్నటి వరకు మన ఇంట్లోనే ఉండేది కదా! మనతో పాటే ఉండేది కదా! మనతో మాట్లాడేది కదా! హలో బాబాయ్ అంటూ పలకరించేది కదా! ఏంది ఇలా అయింది అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అయితే వైష్ణవికి స్వతహాగా దైవభక్తి అన్న చాలా ఉంది. తనకి ఎక్కువగా దైవభక్తి అంటే చాలా ఇష్టం. అయితే తను ఎప్పుడు కూడా ఏమనుకునేదంటే, అంటే తనకి సంపాదన రాకముందు, తను చదువుకుంటున్న సమయంలో వాళ్ళకి అంతగా ఆర్థిక పరిస్థితి మెరుగు అయి ఉండేది కాదు. అయితే తనకి ఏమనుకునేదంటే, నేను కొంచెం డబ్బులొచ్చిన తర్వాత మన ఊళ్ళో జనాలందరికీ ఏదో ఒక పండగ రోజున భోజనం పెట్టాలి అని జెప్పేసి అనుకుంటూ ఉండేది. అయితే అలా అనేది ఇంకా వాళ్ళ మదర్ వాళ్ళు కూడా తప్పకుండా మీ పెళ్లి రోజు పెట్టు, నీకు బిడ్డ పుడితే పెట్టు అని అన్నారు కదా! అయితే ఇక బిడ్డ పుట్టిన తర్వాత అంటే పాప అవ్వనివ్వండి, బాబు అవ్వనివ్వండి ఎవరో ఒకళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి కొంత భోజనాలు పెట్టాలి. గుడి దగ్గర భోజనాలు పెట్టాలని అనుకున్నారన్నమాట. అయితే వైష్ణవి వాళ్ళ అమ్మగారితో పాటుగా వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు ఏమనుకున్నారంటే, వైష్ణవి ఇంకా లేదు. ఓకే. తన కడుపులో బిడ్డ గూడా పాపం చనిపోయింది. ఓకే. ఇక తన కోరిక ఏంటి అంటే బిడ్డ పుడితే ఎవరో ఒకళ్ళు అమ్మాయి గాని, అబ్బాయి గాని పుడితే అందరికి భోజనాలు పెట్టాలని అనుకుంది కదా! సో, ఆ కోరిక తీరుద్దామని అనుకుంటున్నారట. అయితే ఇక వైష్ణవి పేరు మీద ఒక 100 మందికైనా అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారట. అప్పుడైనా సరే వైష్ణవి ఆత్మ కొంత శాంతిస్తుంది కదా! అయితే దీనిపైన చాలామంది ఏమంటున్నారంటే నెటిజన్స్ కానీ, బయట కామెంట్స్‌లో కానీ, ఆమె ఆత్మ శాంతించేది భోజనాలు పెడితే కాదు. ఈ దుర్మార్గుడు హరిబాబు చస్తేనే ఆమెకు ఆత్మ శాంతిస్తుంది. లేకపోతే ఆత్మ శాంతి జరగదు అని చెప్తున్నారు. ఆ మాటైతే నిజమేనండి. కాకపోతే కుటుంబ సభ్యులకి అదొక తృప్తి ఉంటుంది కదా! అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.